హాయ్ హలో నమస్తే, నేను మీ శివ, లీఫ్ ఆర్టిస్ట్. అందరికీ ముందుగా మన ఛానల్లోకి స్వాగతం పలుకుతూ, కొత్తగా చూస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం చెప్తూ, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మన ఈ వీడియోలో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మనం ఈ వీడియో చేయడానికి గల కారణం, డ్రాయింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడింది. ఈ డ్రాయింగ్లో ఉన్నటువంటి లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుంది అంటే, మన తెలంగాణకి సంబంధించి డ్రాయింగ్ అండ్ టైలరింగ్ కూడా నోటిఫికేషన్ పడింది. టైలరింగ్ అంటే ఎంబ్రాయిడరీ, మన కుట్లు అల్లికలు కుట్టు మిషన్ కుడతారు కాబట్టి వాళ్ళకి కూడా గవర్నమెంట్ తరఫున ఒక సర్టిఫికెట్ వస్తుంది. అలాగే డ్రాయింగ్ వాళ్ళకి కూడా డ్రాయింగ్ వేస్తుంటారు. అలా చాలామంది దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఎలా ఉంటాయి, కోర్స్ ఏదైనా ఉంటుందా, ప్రభుత్వం గుర్తించినటువంటి సర్టిఫికెట్ ఏదైనా ఉంటుందా అనేసి చాలామంది కాల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డిసెంబర్ 14, 2023న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో డ్రాయింగ్ అండ్ టైలరింగ్కి సంబంధించినటువంటి రెండు కూడా ఉన్నాయి. ఈ రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా అప్లై చేయాలి, దీనికి కావలసినటువంటి ఫీజు ఏమైనా ఉంటుందా, ఎప్పటి వరకు లాస్ట్ డేట్, దీనిని ఏ విధంగా అప్లై చేయాలి అనేసి చాలామంది కాల్ చేయడం జరిగింది. డౌట్స్ ఉన్నాయి. వారికి సమాధానం చెప్పడానికి అనుగుణంగా ఈ వీడియోను తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి డ్రాయింగ్ అండ్ టైలరింగ్కి కానీ 7th క్లాస్ అంటే 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ 7వ తరగతి నుంచి 8, 9, 10, 11 ఇట్లా ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ ఇలా ఏదైనా మీకు సంబంధించినటువంటి కోర్సులో చేసి ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే ఈ డ్రాయింగ్ కానీ టైలరింగ్ కానీ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ నెల అంటే డిసెంబర్ 29, 2023 వరకు మనకి లాస్ట్ డేట్ అనేది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి డేట్ ఉంది. ఈ అప్లై చేసుకోవడానికి ఈ నెల 29 కాకుండా ఇంకా అవకాశం ఉందా అని కూడా అడగడం జరిగింది. దానికి కూడా మనకి గవర్నమెంట్ జనవరి 5, 2024 ₹50 లేట్ ఫీజ్ అంటే ₹50 అపరాధ రుసుముతో మనకి టైం ఇవ్వడం జరిగింది. అప్పటికి కూడా కొంతమంది దాన్ని రీచ్ కాకపోవడమో, లేకుంటే సమాచారం అందకపోవడమో, లేకుంటే వేరే అనివార్య కారణాల వలన అప్లై చేసుకోవడానికి వీలు లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి కూడా జనవరి 12, 2024 ₹75 లేట్ ఫీజు తోటి మనకు లాస్ట్ అవకాశం ఇచ్చింది. అప్పటి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసే విధానం ఏ విధంగా ఉంది మరియు ఎలా అప్లై చేయాలని కూడా అడిగారు. ఈ అప్లై చేయాల్సిన విధానం వచ్చేసి మనకి ఆన్లైన్లోనే తెలంగాణ ట్రెజరీ, తెలంగాణ gov.in.com తో మనము గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మనకి సైట్ ఓపెన్ అవుతుంది. అందులో స్టార్టింగ్లోనే తెలంగాణకు సంబంధించి ఓపెన్ చేయగానే మనకి ఆన్లైన్ అప్లై చేసే విధానం ఉంటుంది. అలా ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఆన్లైన్ అప్లై కూడా మీకు సరిగా అర్థం కానట్టయితే ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి, చాలాని ఏ విధంగా తీయాలి, దీనిని ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఇది ఎంత ఫీజు ఉంటుంది అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి అసలు క్వాలిఫికేషన్ ఏంది, ఎంత డబ్బు ఉంటుంది, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అనేసి కొద్ది వరకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. చలానా తీసేటప్పుడు దాంట్లో కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ కూడా వాళ్ళే మనకు సైట్లో ఇవ్వడం జరిగింది. ఆ కోడ్స్ని అనుకూలంగా వాటిని అనుసరిస్తూ మరియు ఈ ఆన్లైన్లో మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దానిని జతపరుస్తూ ప్రింట్ తీసుకోవాలి. చాలామంది ఇప్పుడు అంతా ఆన్లైన్, అరచేతిలో ప్రపంచం అన్నట్టుగా ఆన్లైన్లోనే అయిపోయింది కాబట్టి ఫోన్లోనే అప్లై చేస్తున్నాం మనం అప్లికేషన్స్ ఏది వచ్చినా కూడా. అట్లా కొన్ని మనకి ఇబ్బంది అవుతున్నాయి. ఫోన్లో అప్లికేషన్ అప్లై చేయడం వలన ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడ సేవ్ అవుతుంది అనే బట్టి లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు. అలా కాకుండా ఈసారి దయచేసి ఆన్లైన్లో అప్లై చేసే నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ చాలాన్ని కానీ మన ఈ లోయర్ హయ్యర్
డ్రాయింగ్కి సంబంధించి కానీ టైలరింగ్కి సంబంధించి కానీ అప్లై చేసుకోండి. దానికి సంబంధించినటువంటి ప్రింట్ తీసుకొని మరియు మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, మన దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, తీసుకున్న ప్రింటు, ఇవన్నీ జతపరిచి ఫోటోలు ఇవన్నీ కూడా జతపరిచేసి మన దగ్గరలో ఉన్నటువంటి డిఓ ఆఫీస్లో వేయాలి. అంటే ఎవరెవరు ఏ జిల్లాలో అప్లై చేస్తున్నారో, ఎవరెవరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్ డిఓ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో మన ఒక ఛాంబర్ ఉంటుంది కాబట్టి దాంట్లో వెళ్ళి సబ్మిట్ చేసినట్టయితే అక్కడ తీసుకుంటారు. ఇలా సబ్మిట్ చేయకుండా ఆన్లైన్లో అప్లై చేశాను కదా అనుకుంటే మాత్రం వాళ్ళకి హాల్ టికెట్ రాదు. లాస్ట్ ఇయర్ ఈ విధంగా కూడా కొంతమంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనిని జాగ్రత్తగా గమనించగలరు. ఇలా 7th క్వాలిఫికేషన్ అన్నారు, మరి వయస్సు హైయెస్ట్ లాస్ట్ వయస్సు ఎంత అని కూడా అడగడం జరిగింది. ఇలా దీనికి వయస్సు వచ్చేసి డ్రాయింగ్ టైలరింగ్ కానీ లోయర్ కానీ హయ్యర్ కానీ రాసుకోవడానికి 7వ తరగతి పాస్ అయి ఉండి 40 సంవత్సరాల వరకు కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా రకరకాలైనటువంటి డౌట్స్ ఉండడం వలన వీరికి ఈ విధంగా ఒక చిన్నగా సమాచారం అందజేసే వీలుగా వీడియో తయారు చేయడం జరిగింది. మరియు నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయాలి, చాలాను ఏ విధంగా తీయాలి, మరియు డ్రాయింగ్కి కానీ టైలరింగ్కి కానీ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇతరులకు తెలిసే విధంగా మన ఆర్ట్ టైలరింగ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అందజేస్తారని ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరని కోరుతున్నాను. ధన్యవాదములు.